నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ ఉత్సవాలు అయితే బ్రహ్మాండంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 25 ఏట అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే గులాబీ బాస్ పిలుపునైతే ఇచ్చారు. రేపు లక్షలాదిగా తరలి రండు అంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో కూడా కొన్ని కాంట్రవర్సీ కూడా చూసాం. ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి మొట్టమొదటి కార్యక్రమాన్ని ప్రారంభంలోనే మీ దగ్గర నుంచే కాంట్రవర్సీ మొదలైంది? ఎందుకు వాల్ రైటింగ్ చెరిపే ప్రయత్నం ఎందుకు చేశారు అసలు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ 20 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఊర్లో వాల్ రైటింగ్స్ కానీ మోటార్ సైకిల్ ర్యాలీస్ ఎవరికి దోచిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాల్ రైటింగ్స్ను మరి అధికార పార్టీ ఉండేటువంటి శాసనసభ్యుడు తుడిపించి ఆయన వాల్ రైటింగ్ రాస్తాడు. మరి ఏం పొడిచిండు ఇప్పుడు అని రాసుకుంటాడు? ఏం చేసిండు? ఎప్పుడో బస్ ఫ్రీ అట, ఇప్పుడు రాస్తారట. రాయడం చేసిన సందర్భంలో అది ఇట్లాంటి చాలా చేస్తున్నారు. 27 నాడు 26 నాడు ఉద్యోగం ఎలా అని పెట్టుకున్నాడు, అది మళ్ళీ 27కి పోస్ట్ పోన్ చేసిండు. మేము మాట్లాడుకున్న బస్సులను, మేము మాట్లాడుకున్న వెహికల్స్ను మాకు కావాలని అడుగుతున్నాం. అంటే కాంట్రవర్సీ ఏంటంటే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఫియర్ చూస్తేనే బీఆర్ఎస్ యొక్క ప్రభంజనాలను చూసి భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి కుట్ర చేస్తారు. కానీ ఏం చేసినా ఈ సభ విజయవంతం అవడం, ఇది నా భూతో నా భవిష్యత్తు. ఇంత పెద్ద సభ ఎప్పుడు భారత రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పెట్టలేదు. ఇంత పెద్ద సమీకరణ చేయడం కూడా సాధ్యంగానేటువంటి. అంటే వాల్ రైటింగ్ విషయంలో ఇటు పోలీసులను కానీ అక్కడ అధికార పార్టీని కానీ హెచ్చరించారా? ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. మీరు ఒక సందర్భం కాబట్టి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏ సందర్భం ఇప్పుడు? వాళ్ళు ఎందుకు తులిపి రాయాలి? ఇదేమి దుర్మార్గం అనేటువంటి పద్ధతిలో స్థానిక ప్రజలు చర్చించుకోవడమే కాకుండా ఇది చాలా తప్పు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇట్లాంటి ఇంకా చాలా చేస్తున్నారు. గ్రామాలలో నీకు ఇల్లు రాదు, మీటింగ్ పోతే నీకు ఇది రాదు, నీకు అది రాదు, మరి జాగ్రత్త అని కూడా వాళ్ళ కార్యకర్తలతోటి చెప్పి ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము పోతాం, మీరు ఏం చేస్తారో, మీ ఇల్లు మాకు అవసరం లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోమనే భావనకు ప్రజలు వచ్చేసారు. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయారు ప్రజలు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇది ఒక అసమర్థ ప్రభుత్వం అనేటువంటి భావన ఈరోజు ఇంత తొందరగా ప్రజలకు రావడం అనేది, ఇంతకంటే ఫెయిల్యూర్ ఈ ప్రభుత్వంలో ఏముండదు అనేది ప్రజల భావన. అంటే 25వ వసంతంలో అడుగు పెడుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? 14 సంవత్సరాల ఉద్యమ సమయం, 10 సంవత్సరాల అధికారం, మళ్ళీ ఇప్పుడు విపక్షంలో ఈ సభా ప్రాంగణాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు బాధ్యత ఎక్కువ అనిపిస్తుంది. అధికారం ఉద్యమం ఒక ఘట్టం, అధికార 10 సంవత్సరాలు పునర్నిర్మాణం ఒక ఘట్టం. ఈరోజు ప్రతిపక్ష ఘట్టం. ప్రతిపక్షంలో ఈరోజు ప్రజల పక్షాన ఉండడం, ప్రజల గొంతుకై మాట్లాడడమే ప్రతిపక్ష పాత్ర. ఈరోజు కేసీఆర్ గారి మరి ఆయన రాజకీయ జీవితంలో ఉద్యమ నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా, ఈనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు 3 బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా ఖచ్చితంగా చూపెట్టాలని. ఎందుకంటే గతంలో ప్రజలలో కూడా ప్రతిదాన్ని కూడా పిలిస్తే ధర్నాలు రాస్తారు. ఒకే వేదిక మీద నుంచి అన్ని అంశాలకు అడ్రస్ చేసే అవకాశం ఈ యొక్క వేదిక మీద ఉంటుంటుంది. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో ఉద్యమ నేపథ్యం, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారి పాత్ర, ఇవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకునే సభగా ఉంటుందని మేము భావిస్తాం. అంటే కేసీఆర్ గారి ప్రసంగం ఉద్యమ సమయం నాటి స్మృతులన్నీ జ్ఞాపకం చేస్తారా? లేకపోతే 10 సంవత్సరాలలో మేము ఎన్ని చేస్తామని మళ్ళీ ప్రకటిస్తారా? కేసీఆర్ రావాలి అనే నినాదం కూడా బలంగా వచ్చింది. ఎలా ఉండబోతుంది సందేశం? కేసీఆర్ గారు చాలా పరిణితి చెందినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. వారి ప్రసంగం మరి ఎలా ఉంటుంది అనేది రేపు వింటేనే బాగుంటుంది. నేను అనుకుంటున్నా అన్ని కలయికతో ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది? 10 లక్షల మంది హాజరవుతారు. 10 లక్షల మంది. దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల ఉద్యమ పోరాటానికి ఇటు 10 సంవత్సరాలు అంటే ఈ వేదికపై అమరవీరుల స్మారక చిహ్నం తెలంగాణ తల్లి, దాంతోపాటు అమరవీరుల కుటుంబాన్ని కూడా పిలిచి గౌరవించే అవకాశం ఉంటుందా ఉద్యమకారులకు సంబంధించి కూడా? అది ఎందుకంటే నేను కాన్స్టిట్యూన్సీలో బిజీగా ఉన్నా, ఇక్కడ జరిగేటువంటి విషయాలు నాకు. మీ కాన్స్టిట్యూన్సీ నుండి ఎన్ని వేల మంది? 20 నుంచి 25 వేల మంది. 25 మంది అంతా ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఊరికి పోయినా, ప్రతి విలేజ్ లో, ప్రతి చిన్న హ్యాబిటేషన్ కూడా టచ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం. మాకు ఎండ లెక్కలేదు, పనులు కూడా జరుగుతున్నాయి. మా దగ్గర వరి కోతలు ఉన్నాయి, మొక్కజొన్న పెరన్లు నడుస్తున్నాయి, మా మిర్చి ఏరుతా ఉన్నారు. మేము ఆఫ్టర్నూన్ నుంచి రేపు దాదాపు ఒక 7-8 అవర్స్ పార్టీ కొరకే కేటాయిస్తామని ప్రజలు చెప్తాం. ఓకే, ప్రజల నుంచి దాదాపుగా 20,000 మంది వస్తారా? 20 నుంచి 25,000 మంది. ఇక్కడికి ఎంత ఈ సభా ప్రాంగణానికి ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది మీరు చూసినప్పుడు? అంటే ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి 10 లక్షలు రావాలి, కానీ
ఈ 10 లక్షలు ఇలా పడతారా అనేది మాకు పెద్ద అనుమానం. ఇంత జనం ఇలా రావాలంటే ఇంత సరిపోతుందా లేదని ఒక భయం ఉంది. చాలా మంది ఇంకా బయట కూడా ఉంటారేమో, లేకపోతే ఎల్ఈడి స్క్రీన్లు అవి ఉన్నాయి కదా, దూరం నుంచి కూడా చూసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ గా మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఈరోజు మీ ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా. సమయం దగ్గరకు ఉన్నది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కేవలం 25-26 గంటల్లో మరి మన యొక్క పార్టీ నాయకుని యొక్క సభ మరి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా పనులున్నా ఏమున్నా అన్నీ కూడా పక్కకు పెట్టి కేసీఆర్ గారు మరి నిర్వహిస్తున్నటువంటి ఈ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని, సభ విజయవంతం అవడం ద్వారా అధికార పక్షానికి ఒక హెచ్చరికలాగా ఉండాలని, భారతదేశ రాజకీయాలలో ఇది ఒక గొప్ప మరి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పి భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మొత్తానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ కాబోతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.